ప్రార్థన చేద్దాం. ఉందాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈవేళ నాతో నువ్వు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం. ప్రభువా, నాకు కర్తవ్యాన్ని బోధించావు. నా కోసం నువ్వు దాచిన స్వాస్థ్యము నీ యొద్ద ఉన్నది. అన్ని విషయాల్లో నన్ను హెచ్చరించావు. నీకు వందనాలు 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 అంటే అందరం కలిసి ప్రభుని మయంపరుస్తూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన టైం ఇది. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలపు వేళ ఈ మొదటి ఆరాధనలో నీ దాసు నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రాణాలను తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. మీరు మాకు ఏమేమై ఉన్నారో మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. ఎన్నో కోణాలలో ప్రభువా మాతో సహవాసం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. దాసులుగా మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, విశ్రాంతి కొరకు దేవా నీ ఆజ్ఞలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆజ్ఞల మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మా భద్రత కోసం, మా క్షేమం కోసం అయ్యా మీరు ఇచ్చిన కట్టడలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. సరైన త్రోవలో నడుచుకున్నట్లుగా, నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకున్నట్లుగా మా అందరికీ కృప కలుగును గాక ప్రభువా. దేవా నీ వాక్యమును నాయన విడిచిపెట్టకుండా చక్కని నీ త్రోవలో నడవడానికి మాకు సహాయం చేయండి. అలాగనే మా కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. బహుమానాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. కిరీటాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. దేవా మీరు ఇవ్వబోతున్న సమస్తము కొరకు వందనాలు ప్రభువా. దేవా ఈ లోక మాయలో కొట్టుకొని పోకుండా అయ్యా మీరు మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము మీద దృష్టి పెట్టి, కిరీటము మీద దృష్టి పెట్టి ముందుకు సాగునట్లు సహాయమును దయచేయండి. ఈ లోకమాయలో పడిపోకుండా మమ్మలను కాపాడండి ప్రభువా. నీ యొద్ద నుంచి బహుమానము పొందుకొనున్నట్లుగా అయ్యా నీ పనిలో ప్రయాసపడున్నట్లుగా మా అందరికీ కృప కలుగునుగాక ప్రభువా. కృపతో సహాయమును దయచేయండి. ఈ మాటలు మా హృదయములో ముద్రింప చేయండి. మీరు మా కొరకునైనా జీతం ఇవ్వడానికి, స్వాస్థ్యం ఇవ్వడానికి సిద్ధపరిచిన గొప్ప పని కొరకు స్తోత్రాలు. మహాకూటముల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మా ముందు ఉంచిన ఈ గొప్ప పనిలో మేమందరము కష్టపడి ప్రయాసపడి నీ యొద్ద నుంచి బహుమానములు పొందుకొందుముగాక ప్రభువా. జీతము పొందుకొందుముగాక ప్రభువా. నీ యందు పడిన ప్రయాస ఎప్పటికీ వృధా కాదు తండ్రి. లోకము కొరకు పడిన ప్రయాస వృధా అయిపోతుంది తండ్రి. ఈ బిడ్డలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ పనిలో కష్టపడినట్లుగా మాకు సహాయం చేయమని, ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుని ఇంకా నీ ఆత్మచేత నింపి వాడుకోమని, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా నీ సన్నిధిలో ఉండి ఎంతమంది ఈ మాటలు విని ఇక నుంచి నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు, అట్టి కృప భాగ్యం మా అందరికీ దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఆయన కొరకు దాసులుగా బ్రతుకున్నట్లుగా మనందరికీ ప్రభు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చేయం, ప్రవేశ రక్తమునకే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలండి. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు.